హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈ వీడియోలో మనం చూద్దాము తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడే సాధారణ వాక్యాలు పిల్లల చదువు గురించి. బేసిక్ సెంటెన్సెస్ టు టాక్ విత్ టీచర్ అబౌట్ చైల్డ్స్ పర్ఫార్మెన్స్. ఫస్ట్, నా బిడ్డ చదువు ఎలా ఉంది? హౌ ఈజ్ మై చైల్డ్స్ స్టడీస్? నా బిడ్డ చదువు ఎలా ఉంది? హౌ ఈజ్ మై చైల్డ్స్ స్టడీస్? నా బిడ్డ తరగతిలో ఎలా చదువుతున్నాడు లేక చదువుతుంది? హౌ ఈజ్ మై చైల్డ్ డూయింగ్ ఇన్ క్లాస్? ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు బాయ్ లేక గర్ల్కి సేమ్ ఉంటుంది, చేంజ్ కాదు. ఇక్కడ హౌ ఈజ్ మై చైల్డ్, చైల్డ్ అంటే కామన్, బాయ్కి గర్ల్కి కామన్ ఉంటుంది. హౌ ఈజ్ మై చైల్డ్ డూయింగ్ ఇన్ క్లాస్? హౌ ఈజ్ మై చైల్డ్ డూయింగ్ ఇన్ క్లాస్? నా బిడ్డ ప్రవర్తన ఎలా ఉంది? హౌ ఈజ్ మై చైల్డ్స్ బిహేవియర్? నా బిడ్డ ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తన మీన్స్ బిహేవియర్. హౌ ఈజ్ మై చైల్డ్స్ బిహేవియర్? అతను లేక ఆమె శ్రద్ధగా వింటున్నాడా లేక వింటుందా? ఇంగ్లీష్, డస్ హీ ఆర్ షీ? అతను హీ, ఆమె షీ. డస్ హీ ఆర్ షీ లిజన్ అటెంటివ్లీ? డస్ హీ బాయ్ ఉంటే డస్ హీ లిజన్ అటెంటివ్లీ? ఒకవేళ గర్ల్ ఉంటే డస్ షీ లిజన్ అటెంటివ్లీ? నెక్స్ట్, అతను లేక ఆమె హోంవర్క్ సమయానికి చేస్తాడా లేక చేస్తుందా? ఇంగ్లీష్, డస్ హీ ఆర్ షీ? హీ బాయ్ కురానికి, షీ గర్ల్ కురానికి. డస్ హీ ఆర్ షీ కంప్లీట్ హోంవర్క్ ఆన్ టైమ్? ఒకవేళ బాయ్ ఉంటే డస్ హీ కంప్లీట్ హోంవర్క్ ఆన్ టైమ్? ఒకవేళ గర్ల్ ఉంటే డస్ షీ కంప్లీట్ హోంవర్క్ ఆన్ టైమ్? ఏ విషయాల్లో మెరుగుపడాలి? విచ్ సబ్జెక్ట్స్ డస్ హీ నీడ్ టు ఇంప్రూవ్? బాయ్ ఉంటే హీ యూజ్ చేయండి. విచ్ సబ్జెక్ట్స్ డస్ హీ నీడ్ టు ఇంప్రూవ్? ఒకవేళ గర్ల్ ఉంటే విచ్ సబ్జెక్ట్ డస్ షీ నీడ్ టు ఇంప్రూవ్? అతని లేక ఆమె బలమైన విషయం ఏది? విచ్ ఈజ్ హిజ్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్? హిజ్ బాయ్ కురానికి, ఇక్కడేమో హర్ ఏమో గర్ల్ కురానికి. ఒకవేళ బాయ్ ఉంటే స్కూల్లో టీచర్ నుంచి ఎలా అడగాలి? విచ్ ఈజ్ హిజ్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్? బలమైన విషయం, స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్. విచ్ ఈజ్ హిజ్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్? ఒకవేళ గర్ల్ ఉంటే విచ్ ఈజ్ హర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్? ఇంట్లో మేము ఎలా సహాయం చేయాలి? హౌ క్యాన్ వి హెల్ప్ ఎట్ హోమ్? ఇంట్లో మేము ఎలా సహాయం చేయాలి? హౌ క్యాన్ వి హెల్ప్ ఎట్ హోమ్? నెక్స్ట్, అతను లేక ఆమె తరగతిలో చురుకుగా పాల్గొంటాడా లేక పాల్గొంటుందా? డస్ హీ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ క్లాస్? ఫర్ బాయ్ డస్ హీ. గర్ల్ ఉంటే డస్ షీ. డస్ షీ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ క్లాస్? డస్ హీ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ క్లాస్? చురుగ్గా పాల్గొంటాడు, యాక్టివ్లీ పార్టిసిపేట్. మీ సూచనలు ఏమిటి? మీ సూచనలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ సజెషన్స్? మీ సూచనలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ సజెషన్స్? సూచనలు, సజెషన్స్. సూచనలు, సజెషన్స్. పరీక్షలు ఎలా రాస్తున్నాడు లేక పరీక్షలు ఎలా రాస్తుంది? ఇన్ ఇంగ్లీష్, ఫర్ బాయ్ హౌ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ఇన్ ఎగ్జామ్స్? హౌ ఈజ్ హీ పర్ఫార్మింగ్ ఇన్ ఎగ్జామ్స్? ఒకవేళ గర్ల్ ఉంటే హౌ ఈజ్ షీ పర్ఫార్మింగ్ ఇన్ ఎగ్జామ్స్? హౌ ఈజ్ షీ పర్ఫార్మింగ్ ఇన్ ఎగ్జామ్స్?
నెక్స్ట్, అతనికి లేక ఆమెకు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమా? డస్ హీ నీడ్ ఎనీ స్పెషల్ అటెన్షన్ ఫర్ బాయ్? డస్ హీ నీడ్ ఎనీ స్పెషల్ అటెన్షన్ ఫర్ గర్ల్? డస్ షీ నీడ్ ఎనీ స్పెషల్ అటెన్షన్? మీ సమయానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. నెక్స్ట్, మేము మీ సూచనలను తప్పకుండా పాటిస్తాము. వి విల్ డెఫినెట్లీ ఫాలో యువర్ సజెషన్స్. వి విల్ డెఫినెట్లీ తప్పకుండా ఫాలో యువర్ సజెషన్స్ సూచనలు. లాస్ట్, వచ్చే నెలలో మళ్ళీ కలుస్తాను. ఐ విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో నెక్స్ట్ మంత్. ఐ విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ మంత్. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 2-3 టైమ్స్ చూసి మీరు రిపీట్ చేయండి. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ వెరీ ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.